టాప్ 10 షూర్ షార్ట్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ అమ్మ ట్రెంప్ ఆఫ్ సర్జరీ నుంచి పక్క ఇవే పడే అవకాశం చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో హూ వాజ్ ట్రికీ? ట్రికీ అంటే ఎవరు? ట్రికీ వాజ్ ఏ స్మాల్ ప్యాంపర్డ్ డాగ్. ట్రికీ అనేది మిస్టర్ స్పాంప్రీ గారి ఒక కుక్క. ఆమె ట్రికీని చాలా ప్రేమించి అవసరానికి మించి తిండి పెట్టి సో ఎక్సర్సైజ్ చేయనివ్వకుండా ఎక్కువగా చూసుకునేది. ఈ అధిక ప్రేమ మరియు ఆ తిండి వల్ల ట్రిక్కీ చాలా బలహీనంగా లావుగా అనారోగ్యంగా మారిపోతాడు. సో ఈ పాఠం మనకు ఏది చెప్తుంది? అతి ప్రేమ మరియు అతి శ్రద్ధ కూడా హానికరం అవుతుంది. అది మెయిన్ కంటెంట్. సో హూ వాజ్ ట్రికీ? అండ్ ట్రికీ వాజ్ ఎ స్మాల్ ప్యాంపర్డ్ డాగ్. ఎవరికి? మిస్టర్ స్పంప్రీకి. సో వై డిడ్ మిస్టర్ స్పంప్రీ టేక్ ట్రికీ టు ది డాక్టర్? ఎందుకు మిస్టర్ పంప్రీ ఈ ఒక ట్రిక్కీని డాక్టర్ దగ్గర తీసుకువెళ్తది? ఎందుకు? బికాస్ ట్రికీ వాజ్ వెరీ ఫ్యాట్ అండ్ ఇన్యాక్టివ్. మిస్టర్ పంప్రీ ఈ ట్రిక్కీని చాలా ఎక్కువగా చూసుకోవడం వల్ల ఆ ట్రిక్కీకి అవసరానికి మించి ఎక్కువ తిండి పెట్టేసేవారు. ఎక్సర్సైజ్ కూడా చేయనివ్వలేదు. అందువల్ల ట్రిక్కీ చాలా లావుగా చాలా ఆయాసంగా మారిపోయారు. సో అందుకే అతన్ని ప్యాంపర్డ్ డాగ్ అని చెప్తారు. ఓకేనమ్మా. ట్రిక్కీ చాలా ఫ్యాట్ ఇన్యాక్టివ్ గా మారిపోయింది అందుకు. వాట్ వాజ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ట్రిక్కీస్ ఇల్నెస్? ట్రిక్కీ యొక్క అనారోగ్యానికి ముఖ్యమైన కారణం ఏంటి? ఓవర్ ఫీడింగ్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఎక్కువ తినడం మళ్ళీ ఎక్సర్సైజ్ అని చేయకపోవడం. హూ వాజ్ ది వెటర్నరీ సర్జన్? ఇక్కడ వెటర్నరీ సర్జన్ ఎవరు? అతను ఎవరమ్మా? అతనే డాక్టర్ హెరియట్. వాట్ ట్రీట్మెంట్ డిడ్ మిస్టర్ హెరియట్ గివ్ ట్రికీ? ఎలాంటి ట్రీట్మెంట్ డాక్టర్ హెరియట్ ట్రికీకి ఇచ్చాడు? సో హీ స్టాప్డ్ ఫుడ్ అండ్ గివ్ ఎక్సర్సైజ్. సో డాక్టర్ హెరియట్ ట్రిక్కీకి ఎక్కువ తిండి ఇవ్వడం ఆపి తేలికపాటి ఆహారం పెట్టి రోజు ఎక్సర్సైజ్ చేయించాడు. దీనివల్ల ట్రిక్కీ లావు తగ్గి మళ్ళీ ఆరోగ్యంగా చురుకుగా మారింది. ఓకే, నెక్స్ట్. వేర్ వాజ్ ట్రికీ కెప్ట్ ఫర్ ట్రీట్మెంట్? సో ఎక్కడ ట్రిక్కీకి ట్రీట్మెంట్ అనేది పెట్టారు? ఎక్కడ? డాక్టర్ హెరియట్ ట్రిక్కీని తన వెటర్నరీ సర్జరీలో ఇతర కుక్కలతో కలిసి ఉంచాడు. అక్కడ ట్రిక్కీకి సరైన ఆహారం, మంచి సంరక్షణ, రోజు వ్యాయామం లభించింది. ఇతర కుక్కలతో ఆడుకోవడం వల్ల అతను మళ్ళీ చురుకుగా మారాడు. హౌ డిడ్ ది అదర్ డాగ్స్ హెల్ప్ ట్రికీ? మిగతా డాగులు ట్రిక్కీకి ఎలా హెల్ప్ చేశారు? ట్రిక్కీ అంటే పెంపుడు కుక్క తెలుసు కదా. సో ఎలా హెల్ప్ చేశారు? ది మేడ్ హిమ్ యాక్టివ్ బై ప్లేయింగ్ విత్ హిమ్. సర్జరీలో ఉన్న ఇతర కుక్కలు ట్రిక్కీతో ఆడి అతన్ని పరుగులు పెట్టించాయి. ఈ ఆటల వల్ల అతనికి మంచి ఎక్సర్సైజ్ అనేది లభించింది. ఆయుసం తగ్గిపోయింది, లావు తగ్గింది. ఇలా ట్రిక్కీ మళ్ళీ ఆరోగ్యంగా చురుకుగా మారింది. వాట్ ఫుడ్ వాజ్ ట్రిక్కీ గివెన్ డ్యూరింగ్ ట్రీట్మెంట్? ఎలాంటి ఫుడ్ ట్రిక్కీకి ఇచ్చారు ట్రీట్మెంట్ సమయంలో? సింపుల్ ఫుడ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్. చికిత్స సమయంలో డాక్టర్ హెరియట్ ట్రిక్కీకి ఎక్కువగా ఆయిల్ ఉన్న ఆహారం ఇవ్వకుండా చాలా తేలికపాటి ఒక ఆహారాన్ని తక్కువ క్వాంటిటీలో ఇచ్చారు. దీనివల్ల అతని ఆరోగ్యం మెరుగై లావు తగ్గింది. ఓకేనమ్మా. 9th క్వశ్చన్. హౌ డి ట్రిక్కీ చేంజ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్? ట్రిక్కీ ఎలా చేంజ్ అయింది ట్రీట్మెంట్ తర్వాత? ఎలా చేంజ్ అయింది? బికమ్ హెల్దీ, యాక్టివ్ అండ్ చీర్ఫుల్. సరైన ఆహారం, వ్యాయామం, ఎక్సర్సైజ్ మరియు ఇతర కుక్కలతో ఆటల వల్ల ట్రిక్కీ లావు తగ్గి బలంగా మారాడు. సో అతను చురుకుగా, సంతోషంగా మారాడు. ఇది సరైన సంరక్షణ ఎంత ముఖ్యమో మనకి తెలియజేస్తుంది. ఓకేనమ్మా. డన్. సో అదే చేంజ్. వై ఈస్ ద స్టోరీ కాల్డ్ ట్రెంప్ ఆఫ్ సర్జరీ? ఈ స్టోరీకి ఎందుకు ట్రెంప్ ఆఫ్ సర్జరీ అని పేరు పెట్టారు? బికాస్ ట్రిక్కీ వాజ్ క్యూర్డ్ సక్సెస్ఫుల్ వితౌట్ మెడిసిన్. దీనికి అర్థం ఏంటంటమ్మా? డాక్టర్ హెరియట్ ట్రిక్కీకి ఎలాంటి మందులు ఇవ్వలేదు. సరైన ఆహారం, విశ్రాంతి మరియు వ్యాయామంతోనే అతన్ని పూర్తిగా ఆరోగ్యవంతుడిగా చేశాడు. ఈ సులభమైన చికిత్స విజయం సాధించినందువల్ల ఈ కథకు ట్రెంప్ ఆఫ్ సర్జరీ అనే పేరుని పెట్టారు. ఓకేనా? అది ఇవమ్మా టాప్ 10 షూర్ షార్ట్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ట్రెంప్ ఆఫ్ సర్జరీ నుంచి, సప్లిమెంటరీ రీడింగ్ నుంచి. కంపల్సరీ వీటిలోంచి మీ పబ్లిక్ పేపర్లు పడే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఓకేనా? వీటి ఒక డాక్యుమెంట్ పెడతాను, మీరు స్క్రీన్ షాట్ చేసి రాసుకోండి. థ్యాంక్ యూ.